ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. నీ తోడు లేక, నీ ప్రేమ లేక, ఇలలో నా ఏ ప్రాణి నిలువలేదులే. నీ తోడు లేక, నీ ప్రేమ లేక, ఇలలో నా ఏ ప్రాణి నిలువలేదులే. అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరగాలి నీ చిత్తమే. నా ఇంటి దీపం నీవే అని తెలిసి, నా హృదయం నీ కొరకై పదిలపరచితి. నా ఇంటి దీపం నీవేనని తెలిసి, నా హృదయం నీ కొరకై పదిలపరచితి. ఆరిపోయినా ఆ వెలుగు దీపము, ఆరిపోయినా ఆ వెలుగు దీపము, వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా, వెలిగించుము నీ ప్రేమతో. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరగాలి నీ చిత్తమే. ఆపదలు నన్ను వెన్నల్టియున్నా, నా కాపరి నీవై నన్నాదుకొంటివే. ఆపదలు నన్ను వెన్నల్టియున్నా, నా కాపరి నీవై నన్నాదుకొంటివే. లోకమంతయు నన్ను విడచినా, లోకమంతయు
నీ నుండి వేరు చేయవు. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరగాలి నీ చిత్తమే. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకై కల్వరిలో యాగమైతివే. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకై కల్వరిలో యాగమైతివే. నీదు యాగమే నా మోక్ష మార్గము, నీదు యాగమే నా మోక్ష మార్గము. నీ యందే నిత్య జీవము ప్రభువా, నీ యందే నిత్య జీవము. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. హల్లెలూయా, హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. కొద్ది సమయం వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. చక్కగా కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 10వ వాక్యం ఒకటి చదువు. హల్లెలూయా. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున ఎడల 80 సంవత్సరములను, అయినను వాటి యాభయము ఆయాసమే దుఃఖమే, అది త్వరగా గహించును, మేము ఎరుగుదము. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ స్వరూపుడు యేసయ్య, నీ పాదములకు వందనాలు, ఘనమైన నామాని స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధుడా నీకు వందనాలు, ప్రేమమయుడా నీకు వందనాలు. ఇదిగో ఈ సమయంలో నాయనా అయ్యా, నీ బిడ్డలమైన మేమందరం కూర్చొని నీ వాక్యమును ధ్యానించుచుండగా ప్రభువా, నీ పరిశుద్ధ ఆత్మశక్తిని మా మధ్యలోకి తీసుకొచ్చి నాయనా, మరి వాక్యమునకు ఎలాంటి దురాత్మశక్తులు, అంధకార శక్తులు ఆటంకం కలిగించకుండా నీ నామములో వాటన్నిటిని బంధించమని ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడవై మా మధ్యలోకి వచ్చి పరిశుద్ధ ఆత్మశక్తిని మా మధ్యలో ఉంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. పరిశుద్ధుడవై అయ్యా, ఈ యొక్క వాక్య ధ్యానంలో ఉండి మా మధ్యలోకి వచ్చి ప్రతి ఒక్కరితో కూడా నువ్వు మాట్లాడమని దేవుని కుమారుడవి, లోకానికి రక్షకుడవే యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడుచున్నాను నా తండ్రి, ఆమెన్. హల్లెలూయా. ఇప్పుడు చదవబడిన వాక్యం ఏంటంటే, మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును, అయినను వాటి వైభవము ఆయాసమే
దుఃఖమే, అది త్వరగా గతించును, మేము ఎరుగుదము. అంటే ప్రేమన్న దేవుని బిడ్డలారా, ఈ లోకంలో దేవుడు అనేక రకమైనటువంటి వృక్షజాలాలను, జంతువులను, అలాగనే కొండలు, నదులు అన్నీ కూడా సృష్టించాడు. సృష్టించినటువంటి వీటన్నిటినీ ఆయన ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆయుష్కాలాన్ని ఇస్తూ వెళ్తూ ఉన్నాడు. అట్లనే మానవ జాతికి కూడా ఆయన కొంత ఆయుష్ కాలాన్ని ఇచ్చాడు. కొంతకాలం ఎప్పుడు ఇచ్చాడంటే తర్వాత చెప్తాను మీకు వాక్యంలో. అయితే ఇక్కడ చదవబడిన వాక్య ప్రకారం ఏంటంటే మా ఆయుష్ కాలం 70 సంవత్సరాలు లేకపోతే 80 అని అన్నాడు. కానీ వాస్తవానికి దేవుడు మొట్టమొదటగా ఆదామును సృష్టించినప్పుడు ఆ ఆదాముకి ఆయుష్ కాలాన్ని నిర్ణయించాల దేవుడు. ఎందుకు నిర్ణయించలేదంటే ఆయనతో పాటు ఈ యొక్క ఆదాము ఎప్పుడు ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ఈ యొక్క సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆదామును ఏం ఆశించాడు? నేను ఈ సృష్టించాను కాబట్టి, నా స్వరూపమునందు ఇతన్ని నియమించుకున్నాను కాబట్టి ఇతడు ఎల్లవేళలా నా బిడ్డగా, నా సొత్తుగా, నా వారసుడుగా ఈ భూమిని పరిపాలిస్తూనే ఉండాలని కోరుకున్నాడు దేవుడు. అయితే మానవుడు కొన్ని కారణాల వలన మానవుని ఆయుష్కాలం తగ్గిపోయింది. అవి తర్వాత చెప్తాను. అయితే ఇప్పుడు మనం చెప్పాలనుకుంటున్న సబ్జెక్ట్ ఏంటంటే మానవుడు ఆయుష్ కాలము కుదించబడింది. ఈ కుదించబడినటువంటి ఈ ఆయుష్ కాలము కూడా మానవుడు పరిపూర్ణంగా అనుభవించాలి అని అంటే ఏమి చెయ్యాలి అంటే, మానవ దేహాన్ని దేవుడిచ్చాడు. ఈ ఇచ్చినటువంటి ఈ దేహాన్ని మరి చాలామందిని తక్కువ వయసులోనే చనిపోతూ ఉన్నాం. తక్కువ వయసులో ఎక్కువ మంది చనిపోతూ ఉన్నారు. అలాంటి చనిపోతున్నటువంటి ఈ గమనించినప్పుడు మరి దేని వలన మానవుడు ఎక్కువగా ఎలాంటి పరిస్థితికి గురవుతున్నాడు అనే విషయాన్ని మనం గమనించినట్లయితే లేవియాకాండము తీయాలా. లేవియాకాండము 19వ అధ్యాయము 3వ వాక్యం వాడు చదవండి. హల్లెలూయా. మీలో ప్రతివాడు తన తల్లికి తన తండ్రికి భయపడవలెను. నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలెను. నేను మీ దేవుడైన యెహోవాను. అట్లా నిర్గమాకాండం ఉంది. నేను చెప్పిన వాక్యాలను చదువుకుంటా. నిర్గమాకాండం 20వ అధ్యాయం 12వ వాక్యం చదువు. చక్క ఎంటుండండి. ఆమె చదువుతున్న వాక్యాలని మీరు ఎంటుండండి. హల్లెలూయా. చదివేవాళ్ళు చదవండి, ఎంటుండండి. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు నిగ్రహయుషముతుడవై గనుగును. నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. ఓకే, నెక్స్ట్ సామెతల గ్రంథంలోకి వెళ్ళు. వాక్యాలు వినండి. వాక్యాలు అన్న తర్వాత చెప్తాం మీకు అన్ని వివరాలు. సామెతలు 10వ అధ్యాయం 27వ వాక్యం. హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట దీర్ఘాయుషముకు కారణము. భక్తిహీనుల ఆశీస్సులు తక్కువై పోవును. హల్లెలూయా. ఓకే, నెక్స్ట్ కీర్తనలో 55:23 చదువు. 55:23 కీర్తనలు 55వ అధ్యాయం 23వ వాక్యం చదువు. రక్త పరాధులను వంచకులను సగముఖలమైన బతుకరు నేనైతే నీ యందు నమ్మిక యుంది ఉన్నాను. అక్కడ వాక్యం అర్థం ఏంటంటే, దుర్మార్గులు దుష్టులని నేను చంపేస్తావు దేవా, వాళ్ళ ఆయుష్ కాలము సగకాలమే అని చెప్తున్నాడు వాక్యంలో కీర్తనాకారుడు. నెక్స్ట్ చదువు. యోబు గ్రంథం 15వ అధ్యాయంకి వెళ్ళు. 30 కాడి నుంచి 33 దాకా 3 వాక్యాల వరుస చదువుకురా. హల్లెలూయా. వారు చీకటి తప్పించుకొనురు. అగ్నిజ్వాల వారి లేత కొమ్ములను దహించు దేవుని నోటి ఊపిరి చేత వారు నాశనమవుదురు. వారు మాయను నమ్ముకొనుగుందురు గాక. వారు మోసపోయేవారై వారికి ఫలమగును. వారి కాలము రాకముందే అది జరుగును. అప్పుడే వారి కొమ్మ వాడిపోవును. చాలు. నెక్స్ట్ ప్రసంగి 7:17లోకి వెళ్ళు.
హల్లెలూయా. ఆది కాండముగా దుర్మార్గపు పనులు చేయుకుము, బుద్ధిహీనముగా తిరగవద్దు. నీ కార్యములకు ముందుగా నీవేళ చనిపోవుదువు. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించాలి. ఇప్పుడు చదవబడిన వాక్యాల్లో ఫస్ట్ వాక్యం ఏం చదివాను? నీ ఆయుష్ కాలము 70 సంవత్సరములు, లేకుంటే తర్వాత ఇంకొక 80 సంవత్సరములు అన్నా. అది చెప్పా మొట్టమొదటిగా. తర్వాత లేవియా కాండంలో నుండి, నిర్గమాకాండంలో నుండి, సామెతల గ్రంథంలో నుండి చదివించా. ఈ కాండాల్లో చదివిన వాక్యాల యొక్క విధానాలు ఏంటంటేనండి, ఎవరైతే తల్లిదండ్రులను ప్రేమించి వారికి సేవ చేస్తారో వాళ్ళు దీర్ఘాయుష్మంతులుగా ఈ లోకంలో జీవించెదరు అని వాక్యము చెప్పబడుతుంది అక్కడ. తర్వాత సామెతల గ్రంథము 27వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడంటే, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నారో వారు కూడా దీర్ఘాయుష్యులుగా ఈ లోకంలో జీవించెదరు అని చెప్తున్నాడు వాక్యం అక్కడ వరకు. తర్వాత కీర్తనల గ్రంథంలో 55 నుంచి, ఏబు 15లో నుంచి, ప్రసంగి 7:17లో నుంచి మాట్లాడుతున్నటువంటి వాక్యాలు ఏంటంటేనండి, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలగకుండా తన ఇష్టానుసారంగా తన జీవితాన్ని నడుపుతారో వాళ్ళు మధ్యంతరములోనే చనిపోతున్నారు, వాళ్ళ ఆయుష్ కాలము తగ్గించబడుతుంది అనేటటువంటి విషయాల్ని మనం అక్కడ చదువుకున్నాం. అంటే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, మానవ శరీరాన్ని ధరించినటువంటి మనందరం కూడా 100కి 90 మంది, అందరూ కాదండి, 100కి 90 మంది, 10 మంది తేడా ఉండొచ్చు. నీతిమంతులు కూడా ఒక్కోసారి పెందలాడ చచ్చిపోతూ ఉంటారు. హల్లెలూయా. అర్థమైందా? నీతిమంతులు కూడా పెందలాడే పోతుంటారు. మరి దీనికి అర్థమైంది, ఆయుష్కాలం మరి అన్ని కరెక్ట్గానే ఉన్నాడు కదా, ఎందుకు పోయాడంటే ఒక్కొక్క సందర్భంలో దేవుడు ఏం చేస్తాడంటే ఆయనకు కోసం. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎన్ని సంవత్సరాలు చచ్చిపోయాడు? 33 సంవత్సరాలకి. అసలు మానవ దేహం వయసు ఎంత చెబుతున్నాడు దేవుడు? 70-80 చెప్పాడు. మరి 33.5లోనే ఎందుకు వెళ్ళిపోయాడు యేసయ్య? 70-80 దాకా దేవుడు బతికించచ్చుగా. ఆలోచన చెయ్యండి, చెప్పేది సమయం కాదు. నేను అంటుంది ఏంటంటే, నీవు నిజాయితీగా నీ తల్లిదండ్రులని గౌరవిస్తూ సన్మానిస్తూ జీవిస్తే నీ వయసు అంతవరకు ఉంటుంది అని వాక్యం చెప్తుంది. అట్లానే తల్లిదండ్రులను గౌరవించకుండా దుర్మార్గం పనిచేసే వాళ్ళ వయసు, దుష్టత్వంలో ఉండేటువంటి చెడు ప్రాంతాల్లో చెడు అలవాట్లకు బానిసైన వాళ్ళు, మరి మత్తు పదార్థాలకు బానిసైనటువంటి వాళ్ళు అర్ధాయుష్తో వెళ్ళిపోతున్నారు అనేది ఒక సబ్జెక్టు. కానీ ఈ లోకంలో కొంతమంది ప్రశ్నిస్తారు, ఏమండే పాస్టర్ గారు, మరి దేవుడి బిడ్డలు కూడా చచ్చిపోతున్నారుగా 30 సంవత్సరాల్లోనే అని అంటారు కొంతమంది. దానికి మీకు ఎవరు ఏం చెబుతున్నాను, యేసుక్రీస్తు వారు ఎన్ని సంవత్సరాలు చనిపోయాడు శారీరకంగా అంటే మన దగ్గర 33.5 సంవత్సరాలకి. అంటే అర్థం ఏంటంటేనండి, ఇక్కడ ఒక్కొక్క సందర్భంలో దేవుడు తన సాక్షిగా చంపాలనుకుంటాడు. అర్థమవుతుందా మీకు చెబుతుంది మాట? ఆయనకు గుర్తింపుగా పోవాలనుకుంటాడు ఆయన్ని. అలాంటి వ్యక్తులను ఏంటంటే ఆయన ఒక్కోసారి అర్ధంతరంగానే తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. అర్థమైందా? సాక్షి, ఆయన సాక్షిగా బ్రతకాలనుకుంటే వాళ్ళకి మధ్యలోనే టికెట్ ఇచ్చేస్తాడు. ఎందుకంటే వాళ్ళకి బలం అట్టానిస్తాడు, టికెట్ అంతే ఉంటుంది. ఉదాహరణ చెప్పాలంటే మొన్న ఈ మధ్యకాలంలో చనిపోయిన పగడాల ప్రవీణ్ గారు, ఆయన వయసు 45-50 లోపే ఉన్నాడు. మామూలుగా అయితే 80 సంవత్సరాల దాకా వయసు ఉంటుంది కదా మనకి. 40 నుంచి 55-50 లోపల వయసు కలిగిన వాడే మన పగడాల ప్రవీణ్ గారు. మరి ఆయన చనిపోయాడు కదండి, చనిపోలేదా? శారీరకంగా చనిపోయాడా లేదా? ఎలా చనిపోయాడు? దేవునికి హతసాక్షిగా చనిపోయాడు. దేవుని గురించి ఒక మంచి సువార్తను ప్రకటిస్తూ ఈ లోకపు దుర్మార్గమైనటువంటి బలహీనతల చేత యేసుక్రీస్తు వారు ఎలాగైతే సిలువలో మరణించబడ్డాడో అదేవిధంగా ఆయన కూడా అర్ధాయుష్తో వెళ్ళవలసిన సందర్భం వచ్చింది. అంటే మీకు ఇక్కడ అర్థం కావాల్సిన మ్యాటర్ ఏంటంటే, నేను చెప్పాలనుకుంటుంది, మామూలుగా అయితే నువ్వు నీతిగా ఉంటే 70-80 ఏళ్ళు నీ ఆయుష్. ఒకవేళ తేడాగా ఉంటే మార్గ మధ్యలోనే వెళ్ళిపోతావు. ఒకవేళ వెళ్ళిపోతున్నావు కదా అంటే మరి కొంతమంది నీతిమంతులు ఎందుకు వెళ్తున్నారంటే వాళ్ళు దేవునికి హతసాక్షులుగా ఉన్న వాళ్ళని దేవుడు పిలుచుకెళ్తాడు. అర్థమవుతుందని చెప్పిన సబ్జెక్ట్ మీకు.
ఒకసారి స్తోత్రం చెప్పండి గట్టిగా, నాకేం అర్థం కావట్లేదు. అర్థమవుతుందా? అర్థమైతే పర్వాలేదు. ఆయుష్ 80 సంవత్సరాలు అయితే మధ్యలో దేవుని బిడ్డలు ఎందుకు వెళ్తున్నారు అంటే హతసాక్షులు అవుతారు, ఆయన గుర్తింపును పొందుకొని వెళ్ళిపోతారు. ఇక మిగతా వాళ్ళు దేవుని నమ్ముకోకుండా అవిశ్వాసంలో ఉన్నవాళ్ళు, చెడు కార్యాలు చేసేవాళ్ళు కూడా వెళ్ళిపోతూ ఉంటారు, అంతే కదా. మరి చిన్న వయసులోనే మరి తాగుడుకు బానిసైనటువంటి వాళ్ళు, మత్తు పదార్థాలకు బానిసైనటువంటి వాళ్ళు, చెడ్డ అలవాట్లకు బానిసైనటువంటి వాళ్ళు, శరీర సుఖాలతోటి జీవించినటువంటి వాళ్ళు మనం గమనించినట్లయితే మరి పెద్దల కన్నా బిడ్డలే ముందు వెళ్ళిపోతున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం ఈ లోకంలో. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మెయిన్ సబ్జెక్ట్ ఏంటంటే మీకు చెప్పాలనుకుంటుంది నేను, ఈ లోకపు మానవ శరీర ఆయుష్కాలం మాత్రం మీకు చెప్తున్నా. ఇప్పుడు అసలు నిజంగా దేవుడు ఉద్దేశం మనల్ని మధ్యలో చంపాలని సృష్టించాడా? లేదు. దేవుడు మనల్ని చిరకాలం ఆయనతో ఉంచుకోవాలనుకున్నాడు. ఎందుకంటే ఆదికాండంలో మనకు దేవుడు ఒక వాక్యం చెప్తాడు, మానవుని రూపము దేవుని రూపమై ఉన్నది. అవునా కాదండి? మానవుడు ఎలా సృష్టించబడ్డాడు? దేవుడు ఆదికాండము 21వ అధ్యాయం 21వ వాక్యం 27వ వాక్యంలో చెప్తాడు, మానవుడు దేవుని స్వరూపమునందు సృష్టించబడి ఉన్నాడు అనేటటువంటి మాటను అక్కడ చెప్పి ఉన్నాడు. అంటే దేవుడు మరి పరిపూర్ణమైనటువంటి ఆయుష్ కలిగిన వాడు. అర్థమవుతుందండి? మరి మానవుని జాతిని సృష్టించిన ఆయన మానవుడిని కూడా పరిపూర్ణంగా తనతో పాటు ఉంచుకోవాలనుకుంటాడా, మధ్యలో చంపేయాలనుకుంటాడా? చెప్పండి, మీరు చెప్పండి. ఎట్లా అనుకుంటాడు? చంపేయాలనుకుంటాడా? మధ్యలో తనతో పాటు ఉండాలని కోరుకుంటాడా? తనతో పాటు ఉండాలనే కోరుకుంటాడు. కానీ మానవుని ఆయుష్ కాలం 78 సంవత్సరాలకు కుదించబడిందని మనం ఇక్కడ వాక్యం చదివాం. అర్థమవుతుందండి వాక్యము? దేవుడు సృష్టించినటువంటి సృష్టిని మానవుడు తిరగ రాసుకున్నాడు. ఎలా రాసుకున్నాడంటే తన ఆయుష్ని తనే తగ్గించుకున్నాడు. ఎందుకు తగ్గించుకున్నాడు అంటే దేవునిని ధిక్కరించాడు. హల్లెలూయా. ఆ వాక్యం ఇప్పుడు చూపిస్తా. అసలు మెయిన్ సబ్జెక్ట్ చెప్పాలనుకుంటుంది అది. కాకపోతే మానవుని ఆయుష్ కాలాన్ని చెప్తూ మానవుడు ఆయుష్ కాలాన్ని ఎలా తగ్గించుకున్నాడు, దేవుడైతే పరిపూర్ణంగా ఇచ్చాడు, నిత్య జీవాన్ని ఇచ్చాడు మానవ జాతి అంతటికి కూడా, ఎలా తగ్గించాడు ఇప్పుడు వాక్యం చెప్తాను. ఆదికాండము 2వ అధ్యాయము 7 చదువము ఒకసారి. హల్లెలూయా. దేవుడైన యెహోవా నేలమట్టితో నరుణ్ణి నిర్మించి వాణ్ణి నాసిక రంధ్రములలో జీవమునను ఉదగా నాడు జీవాస్తము ఆమెను. హల్లెలూయా. ఇక్కడ వాక్యం ఏంటంటే నేను చదవబడిన వాక్యము, మానవుడిని దేవుడు ఎలా సృష్టించాడు అనేటటువంటి సబ్జెక్ట్ చెప్తున్నాడు. మానవుడిని ఎట్లా సృష్టించాడు దేవుడు? ఆ నేల మట్టి నుండి తీసుకొని ఆ మట్టి ద్వారా తన రూపంలో ఒక ఆకారాన్ని చేసుకొని ఆయనే దానిలోనికి ఆయన జీవాత్మను ఊదినట్లుగా చెప్పబడుతుంది. హల్లెలూయా. జీవాత్మ ఊదినప్పుడు ఆ మట్టి శరీరంతో ఉన్నటువంటి మానవుడు దేహంగా మారి మానవ శరీరాన్ని ధరించినట్లుగా మనకు అగపడతా ఉంది ఇక్కడ. అంటే మానవునికి మట్టి శరీరాన్ని ఇచ్చి ఫస్ట్ దాన్ని జీవాత్మ పోసి దానికి జీవాన్ని పోసి మహిమ గల శరీరముగా మార్చుకున్నాడు ఆయన. మార్చినటువంటి ఆ శరీరాన్ని మానవుడు ఏం చేశాడు అయ్యానంటే 17వ వాక్యం ఒకటి చదువమ్మా. అదే అధ్యాయంలో 17 చదువు. హల్లెలూయా. అయితే మంచి చెడుల తెలివిచ్చు వృక్ష ఫలమును తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా సత్యదవని నరుణ్ణి ఆజ్ఞాపించెను. హల్లెలూయా. హల్లెలూయా. వాక్యం అర్థమైందా ఇప్పుడు మీకు? మానవుణ్ణి పరిపూర్ణముగా దేవుడు తనతో ఉంచుకోవటాన్ని సృష్టించాడు. సృష్టించి ఒక మాట చెప్పాడు, అబ్బాయి ఈ తోటలో అన్ని చెట్లు తింటా, నువ్వు ఒకటేసాను, మంచి చెడ్డల వృక్షము జీవ వృక్షము 2 వృక్షాలు ఉన్నాయి మన తోటలో. ఆ 2 జోలి బాబాకు రాబాయ్, ఆ 2 జోలిలో ఏ జోలి పోయినా కూడా నువ్వు చచ్చిపోతావురా అన్నాడు. అంటే మనిషి ఏం చేశాడు? లాస్ట్కి దేవుడు ఈ ఆదాముకి ఒక అవ్వను తోడు చేశాడు కదండి. అవ్వ ఏం చేసింది? సర్పం మాట విని అవ్వ తిని ఆదాముకి పెట్టింది. వీళ్ళిద్దరూ తిన్న తర్వాత ఏమైపోయారు? నెక్స్ట్ వాక్యం చదివితే అర్థమైంది. ఆదికాండము 3వ అధ్యాయం పక్క అధ్యాయం అమ్మ 17వ వాక్యం నుంచి చదువుకురా 2:3. హల్లెలూయా. ఆయన ఆదాముతో నీవు
నీ భార్య మాట విని తినవద్దని నేను నీ జ్ఞాపకించితిని. వృక్షఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల నశింపించబడున్నది. ప్రయాసములతోనే నీవు బ్రతుకు దినములన్నీ దానిని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిసి ఉంచును. పొలములలోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరువకు నీ ముఖపు చెమటల కార్చి ఆహారము తిందువు. ఎలా అనగా నేల నుండి నీవు తినబడినవి నీవు మన్నే గనుక తిరిగి నన్నే పొందువని చెప్పెను. హల్లెలూయా. అక్కడ చదవబడిన వాక్యాలు ఏంటో మీకు అర్థమవుతా ఉన్నాయి. ఇంకొంచెం క్లారిటీ చెప్తా. దేవుడు మానవుని సృష్టించి ఒక తోటలో పెట్టుకున్నాడు. తనకు తోడు ఒక స్త్రీని అప్పగించాడు. ఒక వస్తువుని తినమాకయ్యా నువ్వు చనిపోతావు అని చెప్పాడు. అంటే దేవుడు ఆ మాట ఎందుకు చెప్పాడు? నీవు మహిమా శరీరంలో ఉన్నావు, నువ్వు ఎన్నటికీ చనిపోవు, నాతో పాటే ఎప్పుడు ఎల్లవేళలా ఉంటావు అని అర్థం. అంతే కదా? దాన్ని తింటే నువ్వు చనిపోతావు, తినకుండా ఉంటే నాతో ఉంటావు అన్న మాట చెప్పాడు అక్కడ దేవుడు. కానీ మానవుడు ఏం చేశాడు? తనకున్నటువంటి సొంత ఆలోచనలతోటి ఆయన ఏదైతే చెయ్యొద్దన్నాడో అది చేశాడు. ఆ పండు కొనుక్కొని తిన్నాడు, కోసుకొని తిన్నాడు. తినటం వల్ల ఏమైందంటే అతను దేవుడిచ్చినటువంటి మహిమా శరీరాన్ని కోల్పోయి అతను మానవ శరీరాన్ని ధరించడం జరిగింది. ఒకసారి చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇప్పుడు మీకు అర్థమయ్యేటటువంటి విషయాన్ని చెప్తాను నేనండి. ఇందాక మొట్టమొదటి మూలవాక్యాలు మనం ఏమన్నాము? మానవుని ఆయుష్ కాలము 70 సంవత్సరములు 80 అనుకున్నాం. అంటే ఎప్పుడు వచ్చింది ఈ 70-80 సంవత్సరాలకు ఆయుష్ కాలం? అంటే దేవునిని ధిక్కరించి చేయకూడని పని చేసినప్పుడు దేవుడు మానవునికి ఆయుష్ కాలాన్ని నిర్ణయించేశాడు. ఎందుకంటే ఇతడు శత్రువు అయిపోయాడు, దేవుని మాటను ధిక్కరించాడు, దేవుని యొక్క ఆజ్ఞలను తిరస్కరించాడు. కనుక ఇతడుని మన దగ్గర ఉంచుకోవటం న్యాయం కాదు. ఒకవేళ ఇతను ఉంటే రేపొద్దున నన్ను కూడా చంపేస్తాడు, అవసరమైతే నా మీద కూడా తిరగబడి నన్ను కూడా అన్యాయం చేస్తాడు, ఈ సృష్టిని గందరగోళం చేస్తాడు. నేను నడుపుతున్నటువంటి ఒక క్రమాన్ని వాడి ఇష్టం వచ్చిన రీతిగా మార్చుకుంటాడు. అందుకని ఏం చేశాడు? వెంటనే వాళ్లకు ఆయుష్ని తీసివేశాడు, పవర్ తీసేసి ఏమన్నాడు? మీరు చేయకూడని పని చేశారు కాబట్టి ఇక మీరు శాశ్వతముగా భూలోకములో ఉండి మీ శరీరమును శ్రమ తోర్చుకొని పంట పండించుకొని మీ కష్టార్జితంతో మీరు బ్రతకండి, మీ ఆయుష్ కాలాన్ని తగ్గించి వేస్తున్నాను అని చెప్పి దేవుడు ఆ యొక్క ఏదోను తోటలో నుండి ఆ యొక్క అవ్వను ఆదామునిద్దరిని కూడా భూలోకంలోకి పంపించేసినట్లుగా మనం ఇప్పటిదాకా వాక్యం చదువుకున్నాం. అర్థమైందా? మానవుని ఆయుష్ 70 నుంచి 80కి ఎందుకు వచ్చిందంటే దేవుడిచ్చినటువంటి పరిపూర్ణమైనటువంటి ఆయుష్ని మనము కొల్లగొట్టుకున్నాం, మనం కాదనుకున్నాం, మన ఇష్టానుసారంగా మనమే దాన్ని సర్వనాశనం చేసుకున్నాం, దేవుని ఆజ్ఞను అతిక్రమించి. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు కూడా గమనించాలి. ఏంటంటే అది దేవుని యందు విశ్వాసము ఉండి యేసుక్రీస్తు వారి యందు భయభక్తులు కలిగి మరి ఆయన ఆరాధన చేసుకుంటూ ఆయన చెప్తున్నటువంటి ఆయన ప్రార్థన వింటూ ఆయన యొక్క వాక్యానుసారంగా ఎవరైతే జీవిస్తూ ఉంటారో వారందరూ కూడా ఈ రోజున మానవ శరీరాలను ధరించుకున్న మనందరం కూడా, ఇప్పుడు నేను చదువుతున్న మ్యాటర్ ఏంటి? మానవుని ఆయుష్ కాలము 70 నుంచి 80కి ముగించబడింది. కానీ దానిని పరిపూర్ణత చేయటానికే ఈ లోకంలోకి ఎవరు వచ్చారు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారైనటువంటి ఒక వ్యక్తి భూలోకంలోకి దిగాడు. ఒకసారి చప్పట్లు కొట్టండి గట్టిగా. అదేవిధంగా మీకు వాక్యము, దేవుడు మనిషిని సృష్టించుకున్నాడు, మనిషికి కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు, అవి వ్యతిరేకించాడు, అతడుకు మరణాన్ని శాపంగా పెట్టాడు. అందరితో అయిపోయిన సబ్జెక్ట్ ఆడ. వాడు ఎప్పటికైనా మానవ జాతి అనేది మట్టిలో నుంచి తీసింది కాబట్టి నువ్వు మట్టికే వెళ్ళిపోవాలి రబ్బాయి అన్నాడు. ఈ రకంగా చేసినప్పుడు పాత నిబంధన కాలం అంతా కూడా ఏం జరుగుతూ ఉంది? బైబిల్ ఎన్ని గ్రంథాలు ఉన్నాయి? 2 ఉన్నాయా? ఒకటి పాత నిబంధన, 2 క్రొత్త నిబంధన. ఈ పాత నిబంధన కాలంలో ఇక ఆదాం కానించి మొదలు పెట్టుకుంటే మరి తర్వాత ఎవరు వచ్చారు? ఆదాం తర్వాత
మరి నోవాహు వచ్చాడు. నోవాహు తర్వాత మరి అబ్రహాం వచ్చాడు. అబ్రహాం తర్వాత ఇస్సాకు వచ్చాడు. ఇస్సాకు తర్వాత యాకోబు వచ్చాడు. యాకోబు తర్వాత మరి సొలొమోను వచ్చాడు. సొలొమోను తర్వాత ఇట్లాగ మనం చూసుకుంటే మానవ జాతి అంతా కూడా ఆ పాత నిబంధన కాలంలో మనుషులందరూ కూడా పుడుతున్నారు, చనిపోతున్నారు. నిత్య జీవాన్ని పొందేటటువంటి వారు కొందరే ఉంటున్నారు. ఈ నిత్య జీవాన్ని ఎలా పొందాలి అనేటటువంటి విషయాన్ని తెలపటానికి, ఈ మానవ జాతిలో ఉన్నటువంటి మానవుడును నిత్య జీవంలోకి తీసుకెళ్ళటానికి దేవుడు ఒక యజ్ఞాన్ని చేసుకొని ఆ యజ్ఞ పురుషుడైనటువంటి యేసు అనేటటువంటి ఒక వ్యక్తిని భూమి మీదకి దించడం జరిగింది. అప్పుడు క్రీస్తు పూర్వం జరిగినటువంటి చరిత్ర అంతా కూడా మనం గమనించినట్లయితే పుట్టిన వాళ్ళు చనిపోతా ఉన్నారు. అయితే పుట్టి చనిపోతున్న వాళ్ళలో కూడా కొంతమంది ఆయుష్ నిర్గమంగా పెట్టుకొని ఉన్నారు. దానికి సామెతల గ్రంథము 10వ అధ్యాయము 27వ వాక్యంలో రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉంది? దేవుని యందు భయభక్తులు కలిగిన వారు దీర్ఘాయుష్యులవుదురు అని రాయబడి ఉంది. అంటే ఇప్పుడు మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాం కాబట్టి మనం 100కి 100 పాళ్ళు దీర్ఘాయుష్యవంతులుగా అవుతాం. ఇంతవరకు సబ్జెక్టు ఓకే. కానీ మరి యేసుక్రీస్తు వారు భూమి మీదకి ఎందుకు వచ్చాడయ్యా అంటే ఈ దీర్ఘాయుష్తో ఉన్నటువంటి నీ శరీరాన్ని, నీ శరీరంలో ఉన్నటువంటి నీ ఆత్మని నిత్య జీవాన్ని పొందటానికి యేసు అనేటటువంటి వ్యక్తి ఈ భూమి మీదకి రావటానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఆయనే దైవ కుమారుడు, ఆయనే పాపుల రక్షకుడు, ఆయనే సర్వ పాపములను రక్షించి ప్రతి మానవుడిని కూడా నిత్య జీవానికి తీసుకెళ్లేటటువంటి ప్రక్రియ కోసం ప్రభువైన యేసుక్రీస్తు వారి భూమి మీదకి రావడం జరిగింది. అందుకనే మనందరం కూడా ఈ రోజున యేసుక్రీస్తు వారి ప్రార్థన ఎందుకు చేసుకుంటున్నామంటే మనమందరం ఒక దినాన శారీరకంగా చనిపోయేటటువంటి వాళ్ళమే. అవునా కాదండి? చనిపోతాం, ప్రతి ఒక్కళ్ళం చనిపోతాం. యేసుక్రీస్తు వారు కూడా శరీరధారి అయి పుట్టి శరీరంలో నుంచి ఆయన విడిచిపెట్టాడు. శరీరాన్ని ఆయన తీసివేయాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఆయన శరీరం అనేటటువంటి దాన్ని మట్టిగా మార్చకుండా దేవుడు ఆయన దేవుని ఆజ్ఞలను పాటించాడు. కాబట్టి యేసుక్రీస్తు వారి ఒక్కడిని మాత్రమే ఆ శరీరంలో నుండి డైరెక్ట్గా మహిమ శరీరానికి దేవుడు మార్చినట్లుగా మనకు గ్రంథం స్పష్టంగా చెబుతుంది. ఒకసారి చప్పట్లు కొట్టండి. అర్థమైందా వాక్యం నేను చెప్పేది మీకు? మానవ జాతిలో సృష్టించబడినటువంటి ఆదాము కాడి నుంచి అబ్రహాం వరకు, అబ్రహాం కాడి నుంచి సొలొమోను వరకు ప్రతి ఒక్క మానవ దేహము కృషించిపోయిందండి. కానీ ఒక్క యేసుక్రీస్తు వారి శరీరం మాత్రము అలాగనే మహిమా శరీరముగా మార్చబడింది. ఇది యథార్థమైన మాట, బైబిల్ చెప్పే సత్యమైన మాట. కాబట్టి ఈరోజు మనం చెప్పుకోవలసినటువంటి ముఖ్య ఉద్దేశమైన వాక్యం ఏంటంటేనండి, ఎవరైతే ఈ లోకంలో ఉండగానే మరి తల్లిదండ్రులను గౌరవిస్తూ, తల్లిదండ్రులను ప్రేమిస్తూ, తల్లిదండ్రులకి సేవ చేస్తూ జీవిస్తున్నటువంటి వాళ్ళకి పరిపూర్ణమైన ఆయుష్ దేవుడు ఇస్తున్నట్లుగా వాక్యం సెలవిస్తున్నాం. అలాగనే మరి అదే రీతిలో దేవుడు ఈ యొక్క నీతి మార్గంలో ఉన్నటువంటి వారిని నిత్యత్వాన్ని పొందటానికి కూడా అవకాశం కల్పించాడు. అది ఎలాగానంటే ఒక వాక్యం చూపిస్తాం మీకు. ఇప్పుడు చూద్దాం. 1వ తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వాక్యం ఒకటి చదువుకుంటే ఈ యొక్క శరీరాన్ని పరిపూర్ణముతో పాటు మన ఆత్మకు నిత్యమైనటువంటి జీవాన్ని ఇచ్చేటటువంటి శక్తి ఈ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు జీవము శరీరము మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడుగను గాక. హల్లెలూయా. ఇక్కడ వాక్యంలో దేవుడు ఏం చెప్తున్నాడు మన అందరితో అంటే, అయ్యా మీరు నేను చెప్పినట్లుగా నీతి మార్గంలో ఉంటున్నారు, మరి న్యాయంగా ఉంటున్నారు, ఆరాధనకు వస్తున్నారు, ప్రార్థన చేసుకుంటున్నారు, ఏ అబద్ధాలు మోసాలు మీరు చేయకుండా ఉంటున్నారు. యథార్థత మంచిదే. కాకపోతే మీరందరూ ఏం చేయాలా? ప్రభువైన యేసుక్రీస్తు వారు మరలా రెండో రాకడ రాబోతా ఉన్నాడు. ఆ రెండో రాకడలో ఆయన వచ్చేటప్పటికల్లా శారీరకంగా నువ్వు జీవించినటువంటి రోజులలో
నీ శరీరాన్ని నువ్వు భద్రపరుచుకోవాలి, నీ శరీరంలో ఉండేటటువంటి ఆత్మను నువ్వు భద్రపరుచుకోవాలి. ఎలాంటి చెడుతనము, ఎలాంటి చెడ్డ క్రియలు నీలో ఉంచుకోకుండా నువ్వే కాపాడుకొని ఈ లోకంలో నీవు శరీరానుసారంగా మరణించవలసిన వాడవై నిందారహితుడుగా మరణించవలసిన బాధ్యత నీ మీద ఉన్నది అని వాక్యం చెప్తున్నాడు దేవుడు. అర్థమవుతున్న వాక్యం అంటే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలి. ఏంటి అంటే ఈ మానవ దేహము మట్టిలోంచి సృష్టించింది కాబట్టి తిరిగి ఇది మన్నైపోతుంది, అంటే ఇది అంతమైపోయింది. ఇది అంతమైపోయే లోపే, ఈ శరీరం శిథిలమైపోయే లోపే నువ్వేం చేయాలంటున్నాడు? నీ శరీరంలో ఉన్నటువంటి ఆత్మను నువ్వు కాపాడాలంటున్నాడు. నీ శరీరంలో ఉన్నటువంటి ఆత్మను నువ్వు ఎలా కాపాడాలంటే నీతి మార్గమును నువ్వు జీవించాలంటున్నాడు. ఎలాంటి అపవిత్రత నీ శరీరానికి కలిగించకూడదు అంటున్నాడు. ఎలాంటి చెడ్డ క్రియలు నీ శరీరానికి కలగకూడదు అంటున్నాడు. అంతేకాదండి, అర్థం చేసుకోండి. మీకు అర్థమయ్యేలాగా ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఎలాగంటే ఇప్పుడు మనం చాలా విత్తనాలు వేసుకుంటున్నాం కదండి, పత్తి విత్తనాలు వేసుకుంటున్నాం. పత్తి వేసే వాళ్ళకి అర్థమవుతుంది. పత్తి విత్తనం వేసేటప్పుడు మామూలుగా చెట్టుకు పండిన విత్తనం తీసుకొచ్చి పక్కన పెట్టి భూమిలో నాటండి. మళ్ళీ ఇప్పుడు మనోళ్ళు కొన్ని కర్మాగారాల్లో శుద్ధి చేసి మనం ప్యాకెట్లు కొనుక్కొచ్చుకుంటాం షాపుల్లోకి వెళ్ళి. వాటిని శుద్ధి చేసిన విత్తనాలు అన్నమాట. అవి బీటీ విత్తనాలు అంటారు వాటిని. ఆ విత్తనం తీసుకొచ్చి నాటండి. విత్తనం అదే, మనమేమో డైరెక్ట్గా చెట్టు నుంచి తీసి నాటాము. వాళ్ళేమో ఆ విత్తనాన్ని తీసి కర్మాగారంలో కొన్ని ప్రక్రియల ద్వారా శుద్ధి చేసి దానికి కొన్ని రసాయనాలు కలిపి దానికి కొంత శక్తినిస్తారు. అది ప్యాకెట్లలో తయారై వచ్చింది. అర్థం చేసుకోండి. ఆ ప్యాకెట్లలో తయారు చేసినటువంటి విత్తనాన్ని ఈరోజు మనం నాడుతుంటే అది దగ్గరగా 90 రోజుల వరకు ఏ పురుగు ఏది కూడా కీటకనాశిని దాన్ని ఆశించట్లా. ఎందుకు ఆశించట్లేదంటే దానికి ఒక విధమైనటువంటి శక్తిని ఇచ్చారు వాళ్ళు కర్మాగారంలో. ఇక మనం డైరెక్ట్గా చెట్టు నుంచి తీసిన విత్తనం చూసావా, ఈ చెట్టు ఒక పక్కనేయండి. ఈ చెట్టు పెరిగిన 10 రోజులకే చెమటలు తింటే అల్లి తింటే వీలైతే మొత్తం అసలు ఆ చెట్టు ఆకులు కూడా నలిపోయి మొండివైపోయి ఇరిగిపోయింది. అది మీరు గమనించండి ఈ రెండు తేడాలు. అంటే నేను ఏం చెబుతున్నానంటే మీకు ఈ శరీరాన్ని, దేవుడిచ్చినటువంటి ఈ శరీరాన్ని మనం శుద్ధి చేయాలి. ఆయన మనకు అనేక రకమైన కోరికలు అన్ని అనుభవాలు ఇచ్చాడు. అయితే ఆయన చెప్పినట్లుగా నువ్వు అటాక్ అవ్వాలి. శరీరానికి ఇచ్చినటువంటి కార్యాలను శ్రద్ధగా చేయాలి. ఏం చేయాలి? నిర్గమాకాండము 20వ అధ్యాయములో మనతో మాట్లాడతాడు దేవుని ఆజ్ఞలు. నీ పొరుగు వానిది ఏదియో నువ్వు ఆశించకూడదు. నీ పొరుగు వాని స్త్రీనైనను యుద్ధనైనను గాడిదనైనను దేనిని ఆశించకూడదు. ఇట్లాగా దేవుడిచ్చినటువంటి కొన్ని ఆజ్ఞలను మనం కరెక్ట్గా పాటించాలి. మన శరీరాన్ని మనం శుద్ధి చేయడం అంటే ఏంది? ఆజ్ఞలు పాటించాలి. అప్పుడు మనం శుద్ధి పడుతున్నట్టు లెక్క. అంతేకాని సోపులేసి రుద్దటం కాదు. అర్థమైందా? శుద్ధి చేయడం అంటే సబ్బులేసి డెటాల్ వేసి రుద్దితే శుద్ధి వచ్చిందా? కాదు. మన శరీరంలో ఉన్నటువంటి ఆత్మ శుద్ధి పొందాలి అంటే దేవుని ఆజ్ఞలను మనం ఖచ్చితంగా పాటిస్తూ ఉంటే నీ శరీరము నీ ఆత్మ శుద్ధీకరణ అవుతుంది అని అర్థం. అదే ఇప్పుడు చెప్పిన వాక్యంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో వచ్చేలోపు కల్లా నీవు నిందారహితుడివై భయభక్తులు కలిగి నీ శరీరంలో ఉన్నప్పుడే నీతి మార్గాన్ని ఎంచుకొని ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్షకుడుగా అంగీకరించి బాప్తీసాన్ని పొంది నీ పాపాలు విడిచిపెట్టి పరిశుద్ధతలో నువ్వు జీవించి మరణించినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారి రాకడలో నువ్వు లేవనెత్తబడతావు. ఒకసారి చప్పట్లు కొట్టను గట్టిగా. వాక్యము నీ దేహాన్ని శుభ్రపరుచుకోవలసిన బాధ్యత నీ కాడుంది. అప్పుడు ఏం జరిగిద్దనంటే ప్రకటనల గ్రంథం 20వ అధ్యాయంలోకి వెళదాం. ఏమోసారి ప్రకటనలు 20:11 హల్లెలూయా. మరియు ధవళమైన మహాసింహాసమును దాని యందు ఆసీనుడైనను ఒకనిని చూచితిని. భూస్కాసనమునలు ఆయన సముఖమున నుండి పారిపోయును. వాటికి నిలువ చోటు కనబడలేదు. మరియు గొప్పవారేమి కొద్దివారేమి
మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలబడి ఉండుట సూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు రాయబడి ఉన్న వాటిని బట్టి తన క్రియల చొప్పున మృతులను తీర్పు పొందిరి. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమవుతుందా వాక్యము? లాస్ట్ దేవుడు రెండో రాకడ వచ్చినప్పుడు ఏం జరిగిందంటే, చాలా మంది ఏమనుకుంటుంటారంటే, మనం ఇప్పుడు వాక్యాలు చదువుకుంటున్నాం, యేసుక్రీస్తు నమ్ముకోండి, ప్రభువుని నమ్ముకొని మీ పాపాలు ఒప్పుకొని జీవించండి అని మనం ప్రకటిస్తున్నాం. మనమే కాదు, మన ముందు తరాల వాళ్ళు కూడా ప్రకటించారు, తర్వాత భావితరాల వాళ్ళు కూడా ప్రకటిస్తారు. అయితే ఇక్కడ జరగాల్సినటువంటి కొన్ని విషయాలు మీరు యథార్థతను గమనించాలని కూడా ఈ వాక్యం మీకు ఈరోజు చూపిస్తున్నా. అంటే చాలా మందికి కొన్ని అర్థాలు కావు. ఏమర్థం కాదంటే, కొంతమంది సైతాన్ ఏం చేస్తుంటాడంటే మిమ్మల్ని మోసం చేస్తుంటాడు. ఎట్లా చేస్తాడు? ఏమయ్యా, మా ఊళ్ళో ఒక ఆయన ఉండేవాడు, నేను చిన్నపిల్లప్పుడు, ఆయన ప్రభువుని నమ్ముకున్నాడు. అప్పుడు ఏం ప్రార్థన చేసేవాళ్ళే మహానుభావుడు, చేసి 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 చచ్చిపోయాడా. నేను నాకు ఎక్కడ పరలోకానికి వెళ్ళినట్టు అవపడలేదు ఆయన అని చెబుతాడు ఒక ఆయన్ని. తర్వాత ఇంకొక ఆయన అంటాడు, అబ్బో ఇంకొక ఆయన ప్రార్థన చేశాడు, ఆమె చచ్చిపోయిందయా, ఆయన కూడా ఏడా నాకు పరలోకానికి పోయినట్టు అవపడలేదే అని చెబుతాడు ఒక ఆయన. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటేనండి, శారీరకముగా ఇప్పుడు జరుగుతున్నటువంటి క్రియలను చూస్తూ వాళ్ళు సైతాన్ మాటల్లోనే ఉంటారు. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ సబ్జెక్ట్ ఏంటంటే, ఇక్కడ ప్రభువుని నమ్ముకొని నిద్రిస్తున్నటువంటి వారు, అంటే చనిపోతున్నటువంటి వారు ఎక్కడుంటారు? ఇక్కడ రాయబడి ఉంది, దేవుని సింహాసనం ఎదుట పరదైసు అనేటటువంటి ఒక ప్రాంతం ఉంటుంది, పాతాళం అనేటటువంటి ఒక ప్రాంతం ఉంటుంది. ఈ రెండు ప్రాంతాలతో పాటుగా జీవజలం అనేటటువంటి జలగుండం అనేటటువంటి ఒక ప్రాంతం ఉంటుంది. 3 ప్రాంతాల్లో తెగలుగా 3 ఆత్మలు నివసిస్తూ ఉంటాయి మరణించిన వాళ్ళకి. అదే అక్కడ ఇందాక అమ్మాయి చదివిన వాక్యం సహోదరి. దేవుని సింహాసనం ఎందుట దుష్టులు పారిపోయి దూరంగా ఉంటారు. దేవునికి దగ్గరగా పరదేశంలో కొంతమంది ఉంటారు. అప్పుడు అక్కడ ఏం జరుగుతుంది? దేవుని తీర్పు జరుపుతూ ఉంటాడు దేవుడు. మనకేం చెప్తాడు దేవుని వాక్యంలో? యేసుక్రీస్తు వారు భూలోకంలోకి వచ్చినప్పుడు బ్రతికున్నటువంటి వారి కంటే ముందుగా నిద్రించిన వారు లేపబడుదురు అని రాయబడి ఉంది. అంతేనా? అంతేనా కదా? అంతే. చనిపోయినటువంటి వారు అంటే శారీరకంగా చనిపోతాం మనం, కానీ భూమి మీద దేవుని యేసుక్రీస్తుని ప్రార్థన చేస్తున్నటువంటి వాళ్ళకన్నా దేవుని రెండో రాకడలో మనం నిత్యత్వాన్ని పొందేటప్పుడు మొట్టమొదటిగా ఎవరు లేపుతారంటే, ఇందాక మనం అనుకున్నామే, అయ్యో 70-80 ఏళ్ళ క్రితం ఒక ఆయన చచ్చిపోయాడు, నేను పరలోకానికి వెళ్ళినట్టు చూడలేదు అని ఒక ఆయన అన్నాడే, ఆయన చూస్తాడు. ఆయన మొట్టమొదటిగా యేసుక్రీస్తు వారిని చూసుకుని ఆయన దగ్గరికి వెళ్తాడని చప్పట్లు కొట్టుకుంటారు. ఈయన పాతాళం లోకంలో ఉండి చూస్తుంటాడు, మనకెళ్ళి అగ్నిగుండం దగ్గరలో కూర్చొని ఉంటాడు. ఈయన పాతాళంలో, నెక్స్ట్ అగ్నిగుండం ప్రవేశం ఈయన పరదేశంలో ఉంటాడు. యేసుక్రీస్తు వారు మన లోకానికి ప్రవేశించినప్పుడు మొట్టమొదటిగా పరదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా తీసుకుంటాడు. ఆ తర్వాత వాళ్ళందరిని కలుపుకొని వాళ్ళందరూ ప్రభుతో కలిసి భూమి మీద ఎవరైతే శారీరకంగా ప్రార్థన చేస్తూ ఉంటామో మనందరం కూడా, వాళ్ళు అక్కడ నుంచి మధ్య ఆకాశంలోకి రావడం జరిగింది. వాక్యం అది అక్కడ. అప్పుడు ఏం జరుగుతుందంటే, ఇక్కడ ఒక బోర శబ్దం ఆయన ఊదినప్పుడు భూమి మీద యేసుక్రీస్తు వారు నమ్ముకొని ఎవరైతే నీతిగా న్యాయంగా శారీరకంగా బ్రతుకుతుంటారో వాళ్ళందరి ఆత్మలో అట్టే ఆంతర్యం లేచి దేవుని సన్నిధికి వెళ్తా ఉంటాయి. హల్లెలూయా. జనమందరూ ఆశ్చర్యంగా చూస్తుంటారు. దురాత్మలేమో పాతాళ లోకానికి, దేవుని నమ్ముకుని పెట్టలేమో పరదేశంలోకి ప్రభు కాడికి వెళ్ళిపోతా ఉంటాయి. అది చాలా విచిత్రమైనటువంటి సంఘటన, అది ఊహించినటువంటి సంఘటన, మనిషి మేధస్సుకు అర్థం కానటువంటి సంఘటన అది. మీరు గమనించండి. దానికి నేను ఒక ఉదాహరణ నేను చెప్పగలను. మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం బాగా కాలుతున్నటువంటి పెండం మీద కాసిన నీళ్లు పోస్తే ఏమవుతుందండి? చెప్పండి, ఏమవుతుంది? ఒక విధమైనటువంటి ఆవిరి లేచి అట్లా ఆకాశంలోకి వెళ్ళిపోద్ది. వెళితే లేదా సడన్ గా వెళ్ళిపోద్ది. అంటే ఎప్పుడైతే నువ్వు ఆ వేడి మీద నువ్వు ఈ యొక్క వాటర్ను పోసావో నీకు తెలియకుండానే అక్కడ ఒక రకమైనటువంటి ఆవిరి లేచింది, క్షణాల్లో లేచింది.
ఇది కూడా అంతేనండి. దేవుని రాకడ సమీపించి ఆకాశ మండలాల్లోకి ప్రభు వచ్చినప్పుడు అనుకోని రీతిగా, మానవుడు ఊహించని రీతిగా, నువ్వు అనుకున్నావా పెండ మీద నీళ్లు పోస్తే అది ఆవిరిగా మారిద్దని? అనుకోలా, కానీ జరిగింది. ఇది కూడా అంతే, నువ్వు ఊహించవు, నువ్వు అనుకోవు, కానీ నీ శరీరంలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ ఏకదాటిగా ప్రభు దగ్గరికి అలా డైరెక్ట్గా వెళ్ళిపోతా ఉంటుంది అనమాట. ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన అదంతా కూడా. మానవుని ఊహనకు అందనటువంటి సంఘటన అది, అవునా కాదా? పెండెం మీద నీళ్లు ఆవిరిగా మారటం ఎంత కరెక్ట్గా ఉందో, రేపొద్దున ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రాకడప్పుడు కూడా మానవ ఆత్మ కూడా ఏ రీతిగా లేచిద్ది. మీరు నమ్మండి. ఈ లోక ప్రజలు నమ్మకపోయినా మనకి ఇబ్బంది అవసరం లేదు అది, కానీ ప్రభువుని నమ్మిన మాత్రం మీరు నమ్మండి. ఉదాహరణ కూడా చెప్పా మీకు. నీరు వాటర్గా ఎలా లేచిందో సేమ్ అదే ప్రాసెస్లో మనం అందరం లెగుతాం. ముందెవరు లెగుతారు? చనిపోయినా ఆత్మల పరదేశంలోంచి డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోతాయి. తర్వాత శారీరకంగా ఉన్న మనము లెగుస్తాం. ఎందుకు లెగుస్తామంటే ప్రభు యందు విశ్వాసం కలిగి ఉన్నాం కాబట్టి. ఇంకొక విషయం చూపిస్తాను, చదవండి. 15వ వాక్యం చదువు. అక్కడే 12 చదివావు కదా, 15వ వాక్యం చదువు. హల్లెలూయా. ఎవరిని పేరేపను జీవగ్రంథమునందు రాయబడినట్లు కనబడిన ఎడల వారు అగ్నిగుండములో పడవేయబడును. హల్లెలూయా. ఏం చెబుతున్నాడు అక్కడ వాక్యంలో? ఎవరి పేరైతే జీవ గ్రంథంలో లిఖించబడలేదో వారు వెంటనే అగ్నిగుండంలోకి త్రోసివేయబడతారని అర్థం. ఎవరైతే ప్రభువు యందు విశ్వాసం కలిగి జీవించి ఉన్నారో, శారీరకంగా కావచ్చు, ఆత్మానుసారంగా కావచ్చు, జీవించి మరణించిన వారు కావచ్చు, శారీరానుసారంగా అందరూ కూడా ఇప్పుడు ప్రభువుని నమ్ముకున్నాం, యేసు రక్షణ పొందాం, బాప్టిషన్ పొందాం, చనిపోతాం. మనం ఏదో ఒక రోజు చనిపోతాం. మన పేరు ఎక్కడ ఉంటుంది? ప్రభువుని నమ్ముకున్నాం కాబట్టి ఆయన రాసుకుంటాడు, నా రక్షణ పొందింది ఈ బిడ్డ అని. రక్షణ రాసుకున్నాడు, పక్కన పడేస్తాడు. రేపొద్దున ఏం జరుగుద్ది? నీ పేరు ఎక్కడ ఉంటుంది? ప్రభువుని నమ్ముకొని ఉన్నావు కాబట్టి జీవ గ్రంథంలో నీ పేరు రాయబడి ఉంటుంది. ఫలానా రోజు, ఫలానా టైంలో, ఫలానా చర్చిలో, ఫలానా సేవకుడి వద్ద ఈమె రక్షణ పొందింది, ఇతడు రక్షణ పొందాడు అని రాయబడి ఉంటుందాడా. మీరు అనుకుంటారు ఏందో ఊరికి రాసుకొని మనకు రక్షణ చేశాడు, నీటిలో ముంచి లేపాడు, అయిపోయింది, ఇదే రాకం అనుకోబాకండి. ఇక్కడ మేము చేసే ప్రతి క్రియ అక్కడ దేవుడి దగ్గర లిఖించబడతా ఉంటుంది. కార్యం జరుగుతుంటుంది అక్కడ పైన అంతా నోటే. నువ్వు చేసే పాపం రాస్తుంటాడు, నువ్వు చేసే పుణ్యకార్యం రాస్తాడు. కాబట్టి ఎవరి పేరైతే జీవగ్రంథంలో ఉండదో వారు అగ్నిగుండంలోకి ప్రవేశము, వారి యొక్క శరీరము నిత్యము నరకములో ఉంటుంది. ఎవరైతే ప్రభువుని నమ్ముకుంటారో వాళ్ళు ఆ దేవుని గ్రంథంలో ఉండి దేవుని రక్షణలోకి వెళ్ళిపోతారు. అట్లానే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం పక్కది, అక్కడ 2 వాక్యాలు చూపిస్తాను మీకు, ఇంకా క్లారిటీ వస్తుంది. ముగిస్తుంటాం. లాస్ట్ వచ్చాను, కొంచెం 21వ అధ్యాయము 1వ వాక్యం ఒకటి చదువు. హల్లెలూయా. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇకను లేదు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే ఇక్కడ మనకి వాక్యం ద్వారా, ఎప్పుడైతే మనము ప్రభు అయిన యేసుక్రీస్తు వారి 2వ రాకడలో ఆయన దగ్గరికి వెళ్ళిపోతున్నామో, వెళ్ళిపోయినటువంటి మనందరిని ఎక్కడ చేపిస్తాడంటే దేవుడు ఆయన నూతనముగా సృష్టించినటువంటి ఒక సృష్టి ఉన్నది, నిరంతరము దేవుని స్వస్త్రాలహం చేసేటటువంటి ప్రాంతము. ఆ ప్రాంతంలో నూతనముగా ఆయన చేయబడినటువంటి ఆ నూతన సృష్టిలోనికి దేవుడు మన ఆత్మలను అన్నిటిని కూడా అక్కడికి పంపిస్తాడు. మిగతా వాళ్ళందరూ కూడా అగ్నిగుండంలోకి ప్రవేశించబడతాయి అని వాక్యం చెప్తా ఉంది అక్కడ. నెక్స్ట్ అదే అధ్యాయంలో 22 కానీ చదువుకురా. 22, 23 2 వాక్యాలు చదువు. హల్లెలూయా. దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు. సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువును గొర్రె పిల్లలయు దానికి దేవాలయమై ఉన్నవి. ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దాని కనుక రాలేదు. దేవుని మహిమే దానిలో ప్రకాశించుచున్నది. గొర్రె పిల్లలయే దానికి దీపము. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమవుతున్న వాక్యము అంటే మనము దేవుడు 2వ రాకడలో యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు మనందరం ఎలాగా దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోతామంటే మహిమా శరీరంతో వెళ్ళిపోతాము. అక్కడ ఇప్పుడు ఉండేటటువంటి ఈ భూమిలాగా
అంటే గాలి, నీరు, ఆకాశం లాంటి ప్రదేశాలు ఉండవు. అక్కడ ఒక విధమైనటువంటి పరిపూర్ణమైన వెలుగు ఉంటుంది. ఆ వెలుగు దేవుని యొక్క చుట్టూ కమ్మబడి ఉంటుంది. ఆ వెలుగును ఎవరు ప్రసారము చేస్తున్నాడంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. గొర్రెపిల్ల వెలుగై ఉన్నాడు అని చెప్పి వాక్యం అంటుంది. దేవుని గొర్రెపిల్ల ఎవరు? యేసుక్రీస్తు వారు. అంటే యేసుక్రీస్తు వారే అక్కడ వెలుగై ఉంటాడు. ఆ వెలుగులో మనందరం కాంతివంతముగా వెలుగుతూ ఉంటాము. హల్లెలూయా. మనకు సూర్యుడు ఇప్పుడు ఎక్కడ వెలుగొస్తే మనం ఎలాగ కాంతివంతంగా మన కార్యాలు చేస్తున్నామో, దేవుని రాజ్యములో మనందరి యొక్క ఆత్మలు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క తేజస్సుకి మనందరం కూడా ప్రకాశిస్తూ ఉంటాం. అక్కడ ఏ సూర్యుడితో పని లేదు, అక్కడ ఏ చంద్రుడితో పని లేదు, ఏ గాలితో పని లేదు, ఏ నీళ్లతో పని లేదు. నిరంతరము ప్రభువులాగా మనం కూడా వెలుగుతూనే ఉంటాము. నమ్మతవుతుంది అసలు ఇది వాక్యం? కాదులే. నమ్ముతావా? నమ్ముతున్నావా? నమ్మరు. నాకు తెలుసు, మీరే కాదు ఎవరు నమ్మరు దీన్ని. కానీ నిజం అది. ఎలాగంటే వాడు గుర్తుపెట్టుకోండి, సృష్టికి ఒక వెలుగు ఎక్కడో ఉంది. ఉందా లేదా వెలుగు అనేది? అసలు మనం చూస్తున్నది సూర్యుడు అనుకుంటున్నాం, కానీ సూర్యుడి కన్నా అవతల ఎవరో ఒక వ్యక్తి ఉన్నాడు. హల్లెలూయా. సూర్యుడిని ప్రకాశింపజేసి ఒక ఆయన ఉన్నాడు. చంద్రుడిని ప్రకాశింపజేసి ఒక ఆయన ఉన్నాడు. ఈ నక్షత్రాలను ప్రకాశింపజేసి ఆయన ఉన్నాడు. ఆయన నిరంతరం వెలుగుతున్నాడు. కాబట్టి మనము సూర్య చంద్ర మండలాలను దాటి అధిగమించి దేవుని చెంత ఉంటాం. హల్లెలూయా. చప్పట్లు కొట్టినా సార్ మీకు అర్థమైంది? అర్థమైంది అసలు నేను చెప్పిన మాకు? సూర్యుడు ఇక్కడ ఉన్నాడు, చంద్రుడు ఇక్కడ ఉన్నాడు, దేవుడు అంత దూరంలో ఉన్నాడు, కెమెరా అంత దూరంలో. ప్రస్తుతం మనం ఎక్కడున్నాం? సూర్య చంద్రులకి యువతలు ఉన్నాం. మానవ శరీరాన్ని ధరుచుకుని మానవ దేహ రూపంలో ఇక్కడున్నాం. సో మనకెవరు ఆగపడుతున్నారు ఇప్పుడు? సూర్యుడు, చంద్రుడు, భూమి, ఈ నక్షత్రాలే ఆగపడుతున్నాయి. ఇప్పుడు దేవుడు మహిమా శరీరంతో మనల్ని పిలిచినప్పుడు మనం ఎక్కడికి వెళ్తాం? ఈ సూర్యుడు, ఈ చంద్రుడు దాటుకొని అదుగు ఆ కెమెరా లాంటి దూరంలో ఉన్నటువంటి అక్కడికి వెళ్తాం మనం. అప్పుడు వీడితో మనకేమైనా పని ఉందా? మనం వీటిని దాటి వెళ్ళిపోయాం. నిరంతరం ప్రకాశించేటటువంటి వెలుగులోకి వెళ్ళిపోయాం. అక్కడ ఇక నీకు దీంతో దాంతో పనే ఉంది. నిరంతరం వెలుగుని ఎదురుగుంటే అర్థమవుతుంది అసలు వాక్యం. ఎవరు వెళ్తారు ఇక్కడికి అంటే దేవుని యందు విశ్వాసం కలిగిన వాళ్ళు, ప్రభు అయిన యేసుక్రీస్తు యందు రక్షణ పొందిన వాళ్ళు, ప్రభు అయిన యేసుక్రీస్తు యందు జీవించి మరణించిన వాళ్ళు ఆ ప్రాంతానికి వెళ్ళిపోతారు. అదే అక్కడ ఆయన వాక్యం ద్వారా చెప్తా ఉన్నాడు. 27వ వాక్యం వాడు చదువమ్మా. ఇప్పుడు 23 చదివా, 27 చదువు. జాగ్రత్తగా వినండి, వాక్యం క్లారిటీ చెప్తున్నా. ఆ గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథము రాయబడిన వారే దానిలో ప్రవేశించురు. గాని నీ నిశిష్టమైన దేవనైనను అశాన్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించు వాడైనను దానిలోకి ప్రవేశించుడు. హల్లెలూయా. అర్థమవుతుందా? సూర్య చంద్రులను దాటి అధిగమించి మనం దేవుని సన్నిధికి వెళ్ళాలి అని అంటే నీలో ఎలాంటి నిందలు ఉండకూడదు, నీలో ఎలాంటి లోపాలు ఉండకూడదు, నీలో ఎలాంటి దుర్మార్గపు క్రియలు ఉండకూడదు, నీలో ఎలాంటి చెడుతనం ఉండకూడదు. ఆ పరిపూర్ణమైనటువంటి ఆత్మ ఏదైతే ఉందో ఆ ఆత్మను మాత్రమే దేవుడు తన వద్దకు ఆహ్వానిస్తాడు. మిగతాయన్నీ ఏం చేస్తుంటే ఆ పక్కనే సూర్యచంద్రుల పక్కన అగ్నిగుండం ఉంటుంది, పక్కనే నరకం పాతాళం ఉంటుంది. ఈ రెండిట్లో త్రోసేస్తాడు. ఆ రెండింటిని ఎవరైతే ప్రభు యందు ప్రేమ కలిగి తమ పాపాలను ఒప్పుకొని సిలువ వేసుకొని తన పాపాలను విడిచిపెట్టి పరిశుద్ధులుగా తన శరీరాన్ని కాపాడుకుంటారో ఈ భూమి మీద ఉండగా వాళ్ళకు దేవుడు ఆయుష్కాలం ఇస్తాడు. ఇక్కడ నేను 2 సబ్జెక్టులు మీకు వివరిస్తా ఉన్నా. ఒకటి మానవుని ఆయుష్కాలం. మానవ శరీరం కానీ ఆయుష్కాలం 70-80 ఏళ్ళు బతకాలంటే నువ్వు ఎలా జీవించాలి అనేది చెప్పాను. తర్వాత నీ శరీరంలో ఉన్నటువంటి నీ ఆత్మకు జీవాత్మను తీసుకువెళ్ళాలంటే కూడా నువ్వేం చేయాలనేటటువంటి విషయాన్ని కూడా ఇక్కడ వివరిస్తా ఉన్నా. నీలో ఉన్నటువంటి ఈ శరీరాన్ని నువ్వు పరిపూర్ణంగా నీ ఆయుష్తో ఉండాలంటే నీ తల్లిదండ్రులను సన్మానించాలి మొట్టమొదటిగా. తర్వాత నీతి కార్యాలే చేయాలి, అబద్ధపు క్రియలు నువ్వు చేయకూడదు అనేటటువంటి విషయాన్ని మనం మాట్లాడుకుంటా ఉన్నాం.
కొంతమంది అనుకోవచ్చు, చాలామంది అంటుంటారు అప్పుడప్పుడు, ఈ విషయం కూడా చెప్పాలి మీకు. అంత అంటారు, ఏమండి దరిద్రుడికి ఆయుష్ ఎక్కువ అంటారు. హల్లెలూయ కదండి. భక్తిహీనులకి ఆయుష్ ఎక్కువ అంటండి. కొంతమంది ఎన్ని దుర్మార్గాలు చెబుతున్నా చాలా కాలం బతికి చచ్చిపోతున్నారండి వాళ్ళు కూడా అంటారు. నేను నిజం చెబుతున్నా, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అబద్ధాలు చేసేవాళ్ళు, దుర్మార్గాలు చేసేవాళ్ళు సడన్గా కొంత ఆయుష్తో వెళ్ళిపోతున్నారు అనేది ఒకటైతే, ఒక్కొక్కళ్ళు దీర్ఘాయుష్తో వెళ్ళిపోతున్నారంటే నిజం చెప్తున్నా వాళ్ళు ఎలాంటి క్రియలో ఉంటారంటే, మీకు కరెక్ట్గా చెప్పాలంటే వాళ్ళు మేకవన్య పులి అంటే తోడేళ్ల చర్మం పులుల చర్మం కప్పుకున్న మేకవన్య పులి అన్నమాట వాళ్ళు. అంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, బయటకు దైవభక్తిలాగా జ్ఞానుల్లాగా తెలివిగా మాట్లాడుతూ లోపల అంతరంగములు యందు భయంకరమైనటువంటి దుర్మార్గపు క్రియలు చేస్తూ నడుస్తారన్నమాట వాళ్ళు ప్రపంచానికి అర్థం కానటువంటి మేధావులు. అర్థమైందా నీకు? జనం ఏమనుకుంటారు, మంచోడికి కాలం వచ్చిపోతుంది, వాడు ఇంత దుర్మార్గం చేస్తున్నాడు, వాడు ఏందిరా ఇంతకాలం బతుకుతున్నాడు మీరు అనుకోవచ్చు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే, అతడు ఒక నీడలో, దేవుని నీడలో నడుస్తున్నాడు కాబట్టి దేవుడు అలా కొంతకాలం అతను చూపిస్తాడు, అవకాశాన్ని ఇస్తాడు. ఏం చేస్తుంటాడు, నటిస్తుంటాడు అన్నమాట. పాపం చేసినప్పుడు అల్లా పోయి కన్నీళ్ళు గరుస్తాడు, మోకాళ్ళు ఏడుస్తాడు. మళ్ళీ బయటికి రాసి దేవుడు క్షమించి పక్కకు పెట్టగలే, మళ్ళీ పాపం మొదలు పెడతాడు, మళ్ళీ టైపాన్ పెడతాడు, మళ్ళీ పోతాడు, మళ్ళీ గడుస్తాడు, ఏడుస్తూ ఉంటాడు. ఈ రకంగా మాటి మాటికి తప్పులు చేస్తూ, మాటి మాటికి కార్యక్రమాలు చేస్తూ ఆయుష్నైతే పొడిగించుకుంటూ పోతాడు, చాలా దూరం పోతాడు. లాస్ట్కి అతను ఏం చేస్తాడంటే, దేవుని జీవ గ్రంథంలో అతని పేరు ఉండదు. హల్లెలూయా అన్నాడు, వాక్యంలో చెప్పాడు. ఏమన్నాడు? ఒక వాక్యంలో ఉంటుంది, ప్రభువా యేసయ్యా నీ పేరుతో నేను దెయ్యాలు ఎల్లగొట్టాను యేసయ్యా, నీ పేరుతో నేను అన్నదానాలు చేశాను యేసయ్యా, నీ పేరుతో నేను వస్త్రదానాలు చేశాను యేసయ్యా అంటే, అప్పుడు యేసయ్య అంటాడు, ఒక్కటే మాట అంటాడు, మీరెవరో నాకు తెలియదు. దుర్మార్గపు క్రియలు చేసేటటువంటి మీరు, మీ ఆత్మలు నాకు అగపడతలేదు. హల్లెలూయా. అర్థమైందా వాక్యము? అంటే కొంతమంది దేవుని పేరట మోసం చేస్తూ, దేవుని పేరట దాన్ని అన్యాయం చేస్తూ, తల్లిదండ్రులను ప్రేమించినట్టుగా గౌరవించినట్లుగా నటిస్తూ, దేవుని యందు భయభక్తులు కలిగినట్టుగా నటిస్తూ, ప్రజలకు అర్థం కానిది, ప్రజలకు తెలియనటువంటిది, దుర్మార్గమైనటువంటివి అంతరంగముల యందు పాపము చేస్తున్నటువంటి వారు ఆయుష్ కాలం ఉన్నట్టుగానే ఉంటారు. కానీ వారి ఒక దినాన మరణించినప్పుడు వారి ఆత్మల మాత్రం నిత్య నరకానికే వెళతాయి. కానీ మనమైతే యేసు నమ్ముకున్న వాళ్ళం, యేసు క్రీస్తు నమ్ముకున్న వాళ్ళం, నమ్ముకున్న దగ్గర నుంచి పాపములు విడిచిపెట్టాలి. పాపపు జోలికి మనం వెళ్ళకూడదు, అపవిత్రత మనలో ఉండకూడదు, మోసాలు మనలో ఉండకూడదు, దగాలు మనలో ఉండకూడదు. ఒకవేళ ఇవి ఉంటే ఏం జరిగిద్దంటే, నేను చెప్తున్నా, ఈ యొక్క మానవ జాతిలో ఉన్నంత కాలము నీ శరీరానికి ఆయన ఆయుష్ ఇస్తాడేమో నాకు తెలియదు, కానీ నీ ఆత్మకు మాత్రం ఆయన నిత్య జీవం ఇవ్వడో. అదే నేను చెప్తున్నా, పాపులు కూడా పరిశుద్ధతలో ఆయుష్ ఎందుకు పొందుకున్నాడంటే, వాడి జీవితకాలం ప్రభు దగ్గర నటించాడు కాబట్టి, నటనకు ఆయన క్షమిస్తూ 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 వాడికి ఆయుష్నిచ్చాడు కాబట్టి అతన్ని రేపొద్దున తృణీకరిస్తాడు. కానీ మనమైతే అలా ఉండకూడదు. ఒకేసారి ప్రభువులో నీళ్లలో మునిగి బయటకు వచ్చాం, ఒకేసారి మరణించాం, ఆయనతో పాటు పరిశుద్ధులుగా లేవనెత్తబడ్డాం. ఆయనలాగే పరిశుద్ధులుగా మనం ఉండాలి. మనం జీవించిన కొద్ది కాలమైనా ఉండాలి, మనం జీవించిన కొద్ది రోజులైనా ఉండాలి తప్ప మనం ఇక అపవిత్రతలోకి వెళ్ళకూడదు. అలా కొద్ది కాలం జీవించినటువంటి ఆత్మలు మాత్రమే దేవునిని చేరటానికి దేవుడు పర్మిషన్ ఇస్తాడు. నువ్వు మాటి మాటికి తప్పులు చేసి మోకాళ్ళు వేసి, మాటి మాటికి తప్పులు చేసి మోకాళ్ళు వేసినా నీకు శరీరాన్ని కాపాడతాడంతే, ఆత్మకు శాంతి ఇవ్వడు, త్రోసేసేసేస్తాడు అగ్నిగుండంలోకి. కాబట్టి వాక్యం వినండి జాగ్రత్తగా. అప్పుడు నిన్ను అంటాడు, నువ్వు నాకు తెలియదు అని గట్టిగా నెట్టేస్తాడు. నీ పేరు జీవ గ్రంథంలో ఆయన ఎట్టి పరిస్థితుల్లో రాసుకోడు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలా. వాక్యం కఠినమైనటువంటిది. తర్వాత గుర్తుపెట్టుకోండి, ఇక్కడ విషయాలు కూడా ఉన్నాయి. చివరికి ఒక వాక్యం చూపిస్తా. ప్రకటనల గ్రంథము 22వ అధ్యాయము 11, 12 వాక్యాలు చదువు వరుసని కంటిన్యూగా. 22వ అధ్యాయంలోకి వెళ్ళి 11.
ఆయనము చేయువాడు ఇంకను ఆయనమే చేయునని అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రముగానే యుండునని నీతిమంతుడు ఇంకను నీతిమంతుగానే యుండుమని పరిశుద్ధుడు ఇకను పరిశుద్ధుడుగానే ఉండును. అక్కడ పాయింట్ ఏనండి, జాగ్రత్తగా అక్కడ పాయింట్ ఫస్ట్ చదివిన అమ్మాయి అర్థం కాలే మీకు. అన్యాయము చేయువాడు అన్యాయముగానే ఉండును, అదేనా ఫస్ట్ వాక్యము. నెక్స్ట్ రెండో వాక్యం అంటాడు త్వరగా. అది కాదు, ఫస్ట్ ఇప్పుడు నేను చెప్పింది 11లోనే చదువు, 4 డిఫరెన్స్లు ఉన్నాయి ఆడ. ఫస్ట్ చదువు, అన్యాయం చేయువాడు అన్యాయముగానే ఉండబడిన మొట్టమొదటి వాక్యం అది. నెక్స్ట్ రెండో చదువు, పవిత్రుడైన వాడు ఇంకను పవిత్రముగానే ఉండును, నీతిమంతుడు ఇంకను నీతిమంతుగానే ఉండును, పరిశుద్ధుడు ఇకను పరిశుద్ధుడుగానే ఉండును. అది పాయింట్. అక్కడ మీరు ఏం చేస్తున్నారు ఈ భూమి మీద, వాళ్ళని అక్కడ అట్లానే ఉంచుతాడు ఆయన. నిన్నేం కదిలీడు, నిన్ను డిస్టర్బ్ చేయడు, కానీ ఆయనకి ఎవరు కావాలో వాళ్ళని తెస్తాడు. ఇప్పుడు చదువు, నెక్స్ట్ వాక్యాలు చదువు, అర్థమైంది మ్యాటర్. చదువు నన్ను. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వారిని కీర్చించుకును, నేను సిద్ధపరిచిన జీవము నా యొద్ద ఉన్నది. నేను అల్ఫయు యోగయము మొదటి వాడును కాబట్టి వాడును ఆదియు అంతమైన ఉన్నాను. జీవ వృక్షమునకు హక్కు గలవాడైన గుమ్మమునుండగా ఆ పట్టణములోకి ప్రవేశించునట్లు తమ వస్త్రములను ఉదకరించుకొని వారు ధన్యులు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా వాక్యము? ఫస్ట్ వాక్యం ఏమన్నాడు, భూమి మీద ఉన్నంగా ఎవడు ఏమని చేస్తున్నాడో వాడికి అదే ఉంటుంది లెక్క. నీ అంతరంగాలను చూస్తున్నటువంటి దేవుడు. నువ్వు శరీరాన్ని చూసుకోబాకు, నీలో ఆత్మ ఉందా లేదా? ప్రతి మనిషికి ఆత్మ ఉందా లేదండి? జీవాత్మ ఉంది, ఆత్మ ఉంది, రెండు ఉండే మీలో. జీవాత్మ వేరు, పరిశుద్ధాత్మ వేరు. ఏమండి, నేను మీకు చెప్పే సబ్జెక్ట్ ఏంటంటే, ఈ రోజున మానవుని ఆయుష్ కాలము 70 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాలకు కుదించబడింది. ఈ ఆయుష్ను నువ్వు మరీ 30 ఏళ్ళకే 40 ఏళ్ళకే చచ్చిపోకుండా ఉండాలంటే మొట్టమొదటిగా నీతి కార్యాలు చేయాలయ్యా. అదేంటంటే దేవుడు చెప్తున్న మాట, నీ జన్మనిచ్చిన తల్లిదండ్రులను ప్రేమించు, గౌరవించు, వాళ్ళని గౌరవించు, సన్మానించు. నెక్స్ట్ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు, దేవుని యందు విశ్వాసం కలిగి ఉండు, నీతి కార్యాలు చేయి, అప్పుడు నీ ఆయుష్ పొడిగిద్ది. ఇలాగ చేస్తూ కొంతమంది అంతరంగముల యందు దుర్మార్గపు క్రియలు చేస్తూ ఉంటారు. అది ఇప్పుడు లాస్ట్ వాక్యం చెప్పా, అన్యాయం చేయవాడు అన్యాయాన్నే చేస్తూ ఉంటాడు, అపవిత్రతలో ఉన్నవాడు అపవిత్రతలోనే ఉంటాడు, నీతి కార్యాలు చేసేవాడు నీతి కార్యాల్లోనే ఉంటాడు. ఎవరి కార్యాలు వాళ్ళు అలాగనే చేస్తూ ఉంటారు. దేవుడు రెండో రాకడలో ఎవరికి ఇవ్వాల్సిన జీతము ఆయన దగ్గర సిద్ధంగా ఉందన్నాడు. ఆయన ఏమన్నాడు, రెండో రాకడలో నేను వచ్చినప్పుడు నువ్వు ఏ కార్యాలైతే చేస్తున్నావో నీ కార్యమునకు తగినటువంటి జీతము నా వద్ద ఉన్నది, అది నేను నీకు సిద్ధపరచదను అని అన్నాడు. తర్వాత ఏమన్నాడు, ఇదిగో మీరు ఎవరైతే ఈ భూలోకంలో ఉండగానే నీ శరీరాన్ని కాపాడి నీ శరీరంలో ఉన్నటువంటి దురాత్మలను చెడును తీసివేసుకొని ప్రభు యందు నిందారహితులై అపవిత్రతను విడిచిపెట్టి పరిశుద్ధమైనటువంటి ఆ శరీరమును మీరు కలిగి ఉన్నారు. ఆ శరీరము కలిగిన వారికి, ఆ శరీరముతో ఉన్నటువంటి వాళ్లకు, అంటే అక్కడ ఏమంటున్నాడంటే ఆయన, మీ వస్త్రములను మీరు ఉతుకుకొనుడి అన్నాడు. వస్త్రము అనగా శరీరము అని అర్థం. ఇక్కడ అర్థమవుతుందండి. మీరు ఈ భూమి మీదనే ఉండగానే నీ వస్త్రాలను ఉతుక్కో అంటున్నాడు. అంటే సొక్కలాగా ఉతుక్కొని తెల్లటి బట్టలు వేసుకోమని కాదు. అర్థమవుతుందా వాక్యం? నీ శరీరములో ఉన్నటువంటి ఆ దురాత్మైనటువంటి క్రియలను నువ్వు పరిశుద్ధ ఆత్మ చేతి కడుగుకోవాలి. పరిశుద్ధమైనటువంటి ఆ యొక్క మంచి ఆలోచనలు నీలోకి రావాలి. దుష్టమైనటువంటి ఆలోచనలు తీసివేయాలి. దుర్మార్గపు క్రియలను నువ్వు విడిచిపెట్టాలి. అప్పుడు నీ శరీరమును నువ్వు ఉతుక్కున్నట్లెక్క, అప్పుడు నీ ఆత్మను నువ్వు కడుక్కున్నట్లెక్క. అప్పుడు ఏమంటున్నాడంటే, నీవు ధన్యుడవు, నీవు నా జలవృక్షములు తినగలిగిన వాడవు, నా రాజ్యానికి నువ్వు వారసుడు అంటున్నాడు. నీ వస్త్రాన్ని నువ్వు ఉతుక్కోవటం నీ చేత కాకపోతే, నీవు అన్యాయం చేస్తూ ఈ భూలోకంలో ఉంటే నీకు అన్యాయమే లభిస్తుంది. నీవు అపవిత్రతలో నీ శరీరాన్ని ఉంచితే నీకు ఆ అపవిత్రత లభించింది. నువ్వు నీతిగా ఉంటే నీవు నా రాజ్యానికి. అర్థమవుతున్న వాక్యం చెప్పేది?
అర్థం చేసుకోండి. కాబట్టి మానవుని ఆయుష్కాలాన్ని దేవుడు 70 సంవత్సరాలకు కుదించాడు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, కాదు, నేను ఎంతో ప్రేమగా మానవుని సృష్టించుకున్నాను, వీళ్ళల్లో కొంతమందినైనా నేను తీసుకువెళ్ళాలని దేవుడు ఆశపడుతూ మనకు అనేక రకమైనటువంటి బోధలు తన గ్రంథం ద్వారా ప్రకటిస్తూ ఉన్నాడు. నీతిమంతులు నీతిని నేర్చుకోవాలి, అవినీతిమంతులు అన్యాయాన్ని విడిచిపెట్టాలి, దుర్మార్గాన్ని విడిచిపెట్టాలి, మీ శరీరాన్ని అపవిత్రంలో నుంచి పవిత్రతలోకి తీసుకొని వచ్చి ప్రభువుని యందు విశ్వాసం కలిగి రక్షణా బాప్టిషాన్ని పొంది మీరు ఈ లోకంలో ఉండి మరణించినప్పుడు మీ పేరు జీవగ్రంథంలో రాయబడుతుంది. మీరు పరదైసులోకి వెళ్తారు. పరదైసులో నుండి డైరెక్ట్గా నేను నిర్మించినటువంటి నా నూతన రాజ్యంలోకి మీరందరూ ప్రవేశిస్తారు అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి మీరే నిర్ణయించుకోండి. ఈ లోకము 80 సంవత్సరాలు కావాలంటే నువ్వు ఎలా జీవించాలో చెప్పాను. లేదు నేను నిత్యత్వాన్ని పొందాలి అనుకుంటే నువ్వు ఎలా జీవించాలో కూడా వాక్యం ఈరోజు ప్రకటించబడింది. కాబట్టి శరీరానుసారంగా 80 సంవత్సరాలు బతకాలనుకుంటే ఒక రకంగా బతకచ్చు, నటిస్తూ బ్రతకచ్చు. అర్థమవుతుందా? లేదు, నేను నిత్యము దేవుడి కాడికి వెళ్ళాలంటే ప్రభువుని నమ్ముకున్న కాడి నుంచి ఎలాంటి పాపము చేయకుండా పరిశుద్ధతలో మన జీవితాన్ని కొనసాగించుకోవచ్చు. అలాంటి జీవితాలు మాత్రమే ప్రభు వద్దకు వెళ్తాయి, ఆయన రాజ్యానికి చేర్చబడతాయి. కాబట్టి మానవుని శరీరానికి మాత్రము 78 సంవత్సరాలు, మన ఆత్మకు మాత్రం నిత్యంతో ఉన్నది. దాన్ని వెలిగించుకునే శక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా మనకు లభిస్తూ ఉంది. ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు కది. హల్లెలూయా. ఎందుకనంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక్కడే ఈ లోకంలో మానవ శరీరాన్ని ధరించుకొని ఏ పాపము లేకుండా పరిశుద్ధుడిగా జీవించి మన కోసం ప్రాణం పెట్టి దేవుని కృపచేతన పరిశుద్ధమైనటువంటి శరీరాన్ని పొందాడు. ఈ రోజున మనం కూడా ఆయనలాగా జీవించినట్లయితే ఆయన లాంటి శరీరాన్ని మనందరం కూడా పొందుతాం ఈ రోజున. అర్థమవుతున్న వాక్యం. కాబట్టి మానవుని శారీరకమైనటువంటి ఆయుష్కాలము 78 సంవత్సరాలు, మానవుని ఆత్మకు మాత్రము నిత్యంతము కలదు. అది ఎలా వెళుతుందంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారానే. హల్లెలూయా. వాక్యం అర్థమైందా? సార్ చప్పట్లు కొట్టండి. ప్రార్థన చేస్తాం మీ అందరి కొరకు. స్తోత్రం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ స్వరూపుడు యేసయ్యా, నీ పాదముల వందనాలు. ఘనమైన నీ నామానికి స్తోత్రాలు తండ్రి. అబ్బా తండ్రి యేసయ్యా, నీ పాదములకు వందనాలు నాయన. ఘనమైన నామానికి స్తోత్రాలు తండ్రి. అయ్యా నీ బిడ్డలు నీ సన్నిధిలో కూర్చొని ప్రార్థిస్తున్నారు. అయ్యా వాళ్ళ అంతరంగంలో ఏమున్నదో నీకు తెలుసు నాయన. వారి అంతరంగంలో నాయన నీ వెలుగుతో చూస్తున్నావు ప్రభువా. అయ్యా ఈరోజు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడావు ప్రభువా. ఇదిగో నాయన కీర్తన గ్రంథం 90వ అధ్యాయంలోంచి మాట్లాడావు. మానవుని ఆయుష్ కాలము 70 నుంచి 80 సంవత్సరములు. అయ్యా ఈ మానవ జీవితాన్ని నాయన మేము సక్రంగా బ్రతకాలంటే మా తల్లిదండ్రులను ప్రేమించాలన్నావు, మా ఇరుగు పొరుగు వారిని ప్రేమించాలన్నావు, నీతి మార్గంలో జీవించాలన్నావు. అయ్యా అలాగనే తండ్రి మరి మేము నిత్యంతం పొందాలంటే అయ్యా తెస్సలోనికి రాసిన పత్రికలో నుంచి, ప్రకటన గ్రంథంలో నుంచి నువ్వు మాట్లాడుతున్నావు. ఎవరి పేరైతే జీవ గ్రంథంలో ఉంటుందో, ఎవరైతే యేసుక్రీస్తు వారిని నమ్ముకొని వారు పరిశుద్ధతలో జీవించి మరి లోకంలో పరిశుద్ధతలో మరణిస్తున్నారో నిద్రిస్తున్నారో వారి పేర్లు జీవ గ్రంథంలో రాయబడతాయని నీ వాక్యం సెలవిస్తా ఉంది. అయ్యా మేము పాపులలో ఉండకుండా అయ్యా నీ యందు విశ్వాసం కలిగి ఈ లోకంలో మనుషుల ఆలోచన తప్పున కాకుండా నీ వాక్యం ఏదైతే చెప్తుందో నీ వాక్యానుసారంగా మా హృదయాలు మేము ఉతుక్కోవాలి, మా శరీరాలు మేము కడుక్కోవాలి, తెల్లని వస్త్రములుగా మా హృదయాలను మార్చుకోవాలి. మాలో ఎలాంటి పాపము, ఎలాంటి కపటము, ఎలాంటి మోసము లేకుండా నీతి న్యాయము సత్యము మార్గములో మా హృదయాలను పెంపొందించుకోవాలి. అప్పుడే మాకు నీ నీతి రాజ్యములోకి మాకు అవకాశం ఇస్తావని వాక్యం చెప్తా ఉన్నావు నాయనా. అలాగనే ప్రభువా అయ్యా కూడి వచ్చినటువంటి బిడ్డల హృదయాలు నీ పవిత్రమైన ఆత్మతో వాళ్ళని కడుగునాయనా. వాళ్ళ ఆలోచనలు ఎలాగున్నాయో, వాళ్ళ యొక్క హృదయాలు ఎలాగున్నాయో నీకు తెలుసు ప్రభువా. చీకటిలో ఉన్నాయో వెలుగులో ఉన్నాయో నీకు తెలుసు ప్రభువా. నీ వాక్యం ద్వారా నీ బిడ్డలతో నువ్వు మాట్లాడి ఉన్నావు
వాళ్ళ హృదయాల్లో ఉన్నటువంటి ప్రతి చీకటిని నీ వాక్యమైనటువంటి వెలుగుతో కడిగి వేస్తావు ప్రభువా. అయ్యా, ఇప్పటి వరకు ఈ బిడ్డలు అయ్యా ఒకవేళ పాపములో అన్యాయములో నాయన జీవిస్తూ ఉంటే వారిని నీ వాక్యపు వెలుగులో, నీ పరిశుద్ధమైన వెలుగులో పెంపొందించు. వాళ్ళలో ఉన్నటువంటి ప్రతి చీకటిని, ప్రతి దురాత్మ శక్తిని, అంధకార శక్తుల్ని యేసు నామములో తొలగిపోవాలి తండ్రి. పరిశుద్ధమైన మనస్సు వారికి రావాలి, పవిత్రమైన ఆలోచనలు వాళ్ళకి రావాలి, ఒకరి పట్ల ఒకరి ప్రేమ కలగాలి, ఒకరి పట్ల సోదర భావాలతో వారు జీవించాలి ప్రభువా. నీ రాజ్యము నిత్యమైనటువంటిది, నీ లోకము నిత్యమైనటువంటిది. నీ లోకములో పవిత్రులకు మాత్రమే స్థానం ఉంది. అయ్యా, మా పేర్లన్నీ జీవగ్రంథంలో రాయబడాలి. మాలో ఉన్న ప్రతి పాపాన్ని నీ యొక్క రక్తము చే కడుగు, ప్రతి పాపాన్ని తీసివేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా, ఇప్పటి వరకు చేసిన ప్రార్థన అంతటిని అయ్యా నీ పాదాల చెంత పెడుతున్నాను ప్రభువా. చెప్పబడిన ప్రతి వాక్యము ప్రతి ఒక్క బిడ్డ హృదయంలో నాటబడి ఫలించి వారి హృదయాలు మార్చబడి వారి జీవితాలు మార్చుకొని నీతి మార్గములో సత్యములో జీవించి నీ రాజ్యానికి వారసులు కావాలని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇప్పటివరకు చేసిన ప్రార్థన అంతటిని కూడా ఈ పాదాలు చెంత పెడుతున్నాను ప్రభువా. దీవించి రక్షించమని దేవుని కుమారుడు ఈ లోకానికి రక్షకుడు అయిన యేసు క్రీస్తు